అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 12. రాసిన వారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, శివ రంగారావుని తీసుకొని వచ్చాడు. ఈసారి రంగారావు కూడా నలుగురు మనుషులతో వచ్చాడు. శృతి రంగారావుని కూర్చోమని సైగ చేసింది. రంగారావు చైర్లో కూర్చుంటూనే, ఏంటి మేడం మళ్ళీ పిలిచారు, మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అన్నాడు. అయితే మీకు భవ్య ఎక్కడుందో తెలియదా అని శృతి అడిగింది. లేదు అన్నట్టు రంగారావు తల ఊపాడు. సరే అయితే కాసేపు మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం అని గీత సార్కి కాఫీ తీసుకురా అని చెప్పింది. గీత కాఫీ తీసుకొని రంగారావుకి ఇచ్చింది. శ్రీ, నా గన్నేది అని శృతి అడిగింది. నీ ఎదురుగానే ఉంది అని చెప్పింది శ్రీ. సార్, కొంచెం ఆ గన్ ఇలా ఇవ్వండి అని రంగారావుని అడిగేసరికి కాఫీ కప్ పక్కన పెట్టి గన్ తీసి శృతి ఎదురుగా పెట్టాడు. సరే సార్, ఇంకా టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్లోకి వచ్చేస్తా అని, భవ్య ఎక్కడ ఉంది అని అడిగింది. రంగారావు నాకు తెలియదు అని చెప్పి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. శృతి మళ్ళీ అదే అడిగేసరికి రంగారావు కోపంగా, నాకు తెలీదు అని తన చేతిని టేబుల్పై ఉంచాడు. వీడి సమాధానం విని చిరాగ్గా అందరూ పక్కకు తిరిగారు. అమ్మా అనే అరుపు వినిపించేసరికి మళ్ళీ రంగారావు వైపు తిరిగారు. రంగారావు వైపు చూసిన వాళ్ళు ఒక్క నిమిషం అలా ఫ్రీజ్ అయిపోయారు. గీత అయితే కళ్ళు తిరిగి పడిపోయింది. రంగారావు చేతిలోకి శృతి అప్పటి వరకు వాడిన పెన్ దించేసింది. రంగారావు చేతి నుండి ఆగకుండా బ్లడ్ వచ్చేస్తుంది. అప్పటి వరకు కామ్గా ఉన్న రంగారావు మనుషులు శృతి మీదకు వెళ్లారు. వాళ్ళని అడ్డుకుందామని కుమార్ ముందుకు వెళ్ళేసరికి ఒక్కడు వచ్చి కుమార్ కాళ్ళపై పడ్డాడు. ఇంకొకడు కుమార్ పక్కన శ్రీ పక్కన పడ్డాడు. ఇంకొకడు మాత్రం శృతి ఎదురుగా నీస్ పై కూర్చొని నోటు నుంచి బ్లడ్ వస్తున్న బ్లడ్ని తుడుచుకుంటున్నాడు. తను చూసిన దివ్య, ఇప్పుడు చూస్తున్న దివ్య ఒకటేనా లేదా అన్న ఆలోచనలో ఉన్నారు అందరూ. ఇప్పుడైనా చెప్తావా లేక ఇంకో పెన్ వాడమంటావా అని శృతి రంగారావు వైపు చూస్తూ ఉంటుంది. మేడం, నా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మీరు నన్ను బాధ పెడుతున్నారు. నా మాట విని మీరు నన్ను విడిచిపెట్టండి, మీకే మంచిది అని రంగారావు అంటాడు. నీ వెనకాల ఎవ్వరున్నా నాకు అనవసరం. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళాలంటే భవ్య ఎక్కడికి రావాలి అని చెప్తుంది శృతి. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? అసలు నేను తలుచుకుంటే మీరు ఎవ్వరూ సిబిఐ డిపార్ట్మెంట్లో ఉండరు, ఇంకా చెప్పాలంటే ప్రాణాలతో కూడా ఉండరు అని రంగారావు ఆవేశంతో అంటాడు. సరే అయితే, నువ్వు ఏదో చేస్తానంటున్నావు కాబట్టి నీకు నేను 2 ఛాన్సులు ఇస్తా. నువ్వు 2 సార్లు ఎవరికైనా సరే ఫోన్ చేసి నిన్ను కాపాడమని రమ్మని చెప్పు, అప్పుడు చూస్తా నీ లెవెల్ ఏంటో అని శృతి అనగానే రంగారావు ఎవరికో ఫోన్ చేసి తను ఉన్న అడ్రస్ ఇచ్చి వెంటనే రమ్మని చెప్తాడు. తర్వాత రంగారావు హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ స్పీకర్లో పెడతారు. హోమ్ మినిస్టర్: హలో రంగారావు, ఏంటి ఇప్పుడు ఫోన్ చేశారు? సార్, అది మీతో కొంచెం పని పడింది. మీకు నాతో పని పడిందా? ఓకే సార్, అదేంటో చెప్పండి, చిటికలో చేస్తా. సార్, నన్ను ఒక కేసులో కావాలని ఇరికించి సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ పెడుతున్నారు సార్. అది కూడా నేను మీ మనిషిని అని తెలిసి సార్. ఏంటి, నువ్వు నా మనిషి అని తెలిసి కూడా నిన్ను కేసు అంటూ బాధ పెడుతున్నారా? సరే, సిబిఐ ఆఫీసర్ పేరేంటో చెప్పు, ఇప్పుడే సస్పెండ్ చేయిస్తా. హోమ్ మినిస్టర్ పేరు అడగగానే, మేడం కాస్త మీ పేరేంటో చెప్తారా అని రంగారావు వీర ఫోజ్లో అడిగాడు. శృతి, ఏసీపీ దివ్యశ్రీ శృతి అని చాలా ధైర్యంగా గర్వంగా చెప్పింది. శృతి తన పేరు చెప్పడమే కాకుండా చాలా ధైర్యంతో హోమ్ మినిస్టర్తో మాట్లాడడంతో గౌతమ్కి ఆశ్చర్యం వేసింది. సార్, ఏదో శృతి అంట, కొంపతీసి ఏసీపీ శృతి కాదు కదా? అవును సార్, తనే. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడు. సార్, ఏం మాట్లాడడం లేదేంటి? అసలు నువ్వు దానితో ఎందుకు పెట్టుకున్నావయ్యా? అదేంటి సార్ అలా అంటున్నారు? దాంతో పెట్టుకుంటే జైలుకి ఫ్రీగా టికెట్ తీసుకున్నట్లు. అంటే మీరేం చేయలేరా? నేనే కాదు, మన సీఎం కూడా ఏం చేయలేడు. ఎందుకు సార్? నీకు బీహార్ హోమ్ మినిస్టర్ తెలుసా? తెలుసు సార్, ఆయనకి పీఎంకి ఏదో సంబంధం ఉంది అని విచ్చలవిడిగా దందాలో ఇల్లీగల్ బిజినెస్లు చేసేవాడు ఆయనే కదా? ఆయనే. ఆయనకి పీఎం సపోర్ట్ ఉండి కూడా జైలుకి ఎందుకు వెళ్ళాడో తెలుసా? తెలియదు సార్. వాడు ట్రస్ట్ పేరుతో పిల్లల్ని విదేశాలకు అమ్మేవాడు. అది పెద్ద కేసు అయింది. ఎంతోమంది ఆఫీసర్లు ఆ కేసుని మేము క్లోజ్ చేయలేమని పారిపోయారు కూడా. ఎక్కడి నుండి వచ్చిందో అప్పుడు వచ్చింది ఈ మహాతల్లి. కేవలం నెలంటే నెల రోజుల్లో ఆ కేసుని క్లోజ్ చేసి వాడికి భయం ఏంటో చూపించి వాడిని జైలుకి పంపించింది. అందుకే వీలైనంత వరకు తనకి కావాల్సింది ఇస్తే మంచిది. అంటే మీరేం చేయలేరా? ఆ శృతి పీఎంకే భయపడలేదు, అలాంటిది నాకు భయపడుతుంది అనుకుంటున్నావా? నేను తన గురించి విన్నదాన్ని బట్టి తనతో పెట్టుకోకపోవడమే బెటర్. ఎందుకంటే అది అమ్మాయి కాదు, శివంగి. దాన్ని బట్టి ఆలోచించుకో
అని ఫోన్ పెట్టేశాడు. కుమార్ వాళ్లకు శృతి గురించి కొంచెం కొంచెం తెలుస్తుంది. ఇంతలో రంగారావు అడ్రస్ చెప్పిన మనుషులు ఒక 10 మంది వచ్చారు. నువ్వు హోమ్ మినిస్టర్కి భయపడకపోవచ్చు, కానీ వీళ్ళకు భయపడాలి, ఎందుకంటే వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారు అని రంగారావు వెకిలిగా నవ్వుతూ చెప్తాడు. నీకు ఇంత తెలిసినా మారవు అని శృతి చైర్లో నుంచి పైకి లేస్తుంది. ఒక 10 మంది రౌడీలు శృతి మీదకు వచ్చారు. ఇప్పుడు శృతి ఏం చేస్తుందో అని అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాడి గుండెల మీద తన కాలుతో ఒక్క తన్ను తన్నింది. అలా ఇంకొకరిని ఎదురిస్తూ వాళ్ళు లేవడానికి కనీసం ఒక 4 రోజులు పట్టేలా కొట్టింది. ఇప్పటికైనా చెప్తావా లేదా అని శృతి రంగారావు వైపు చూస్తూ అడిగింది. నేను దీనికి కూడా భయపడను. అసలు మీరు నా మీద ఏ ఎవిడెన్స్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారో నేను చూస్తా అని రంగారావు అంటారు. నిజమే శృతి, మనకు వీడు భవ్యాన్ని కిడ్నాప్ చేశాడని మన దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు. వీడిని కోర్టులో తీసుకువెళ్ళినా ఉపయోగం ఉండదు అని శ్రీ చెప్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందా అని గౌతమ్ చాలా ఆసక్తిగా చూస్తాడు. అప్పుడు శృతి, ఆ కేసు కాకపోతే ఇంకో కేసులో జైలుకి పంపుతా, అప్పుడు ఎలా వెళ్ళడో నేను చూస్తా. ఇంకో కేసా, ఏంటది అని శ్రీ అడుగుతుంది. టేబుల్పై ఉన్న గన్ తీసుకొని అక్కడికి వచ్చిన రౌడీలలో ఒకడికి చేతి మీద షూట్ చేసి వాడి మీద హత్యా ప్రయత్నం చేశాడని కేసు రాయి అని శృతి చెప్పగానే వాడు వెకిలిగా నవ్వుతూ, నా మీద ఈ కేసు పెడతారా? ఎలా పెడతారు? ఆ గన్ మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయిగా అంటాడు. అక్కడికే వస్తున్న రంగారావు గారు అని తన చేతికి ఉన్న గ్లౌస్ తీసి కింద పడేస్తుంది. దెబ్బకు అందరికీ షాక్ ఒకేసారి తగిలిద్ది. సంధ్య, ఆ గన్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఇందాక నీకిచ్చిన ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేయో లేదు చూడు అని శృతి సంధ్యకి చెప్తుంది. మ్యాచ్ అయ్యాయి మేడం అంటుంది సంధ్య. సంధ్య, నువ్వు ఆ ఫింగర్ ప్రింట్స్ని ఈ ఫింగర్ ప్రింట్స్ని మ్యాచ్ అయ్యాయి అని రిపోర్ట్ రెడీ చేయి అని శృతి రంగారావు వైపు చూస్తూ చెప్పింది. రంగారావుకి అంత అయోమయంగా ఉంటుంది. అప్పుడు శృతి, హో, మీకేం అర్థం కావడం లేదుగా, నేను చెప్తా ఆగు అని, మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఒక కార్డు చూపించినప్పుడు దాన్ని తీసుకొని చూసారా కదా, దాని మీద మీ ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి. అలాగే ఇందాక మీరు నా గన్ తీసి టేబుల్పై పెట్టినప్పుడు దాని మీద కూడా మీ ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి. అందుకే నేను గ్లౌజ్ వేసుకొని షూట్ చేశాను, అంతే. ఇప్పుడు మీకున్న దారులు 2. అవి, ఒకటి మీరు భవ్యాన్ని ఎక్కడ దాచారో చెప్పాలి, లేదా మీరు జీవితాంతం జైల్లో గడపాలి. చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పింది. నేను జైలుకి వెళ్ళినా సరే నేను భవ్య ఎక్కడుందో చెప్పను అని చెప్పాడు. సరే అయితే కాంప్రమైజ్ అయిపోవడం ఇంకొన్న దారి అని రంగారావుతో అంటుంది. రంగారావు కూడా దానికి ఒప్పుకుంటాడు, కానీ రమేష్ ఇక్కడికి వచ్చి మాట్లాడితేనే ఒప్పుకుంటా అని కండిషన్ పెడతాడు. శృతి కుమార్కి మావయ్య గారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పమంటుంది. కుమార్ ఫోన్ చేసి విషయం చెప్పగానే రమేష్ వాళ్ళు వెంటనే బయలుదేరి వచ్చారు. అదిగో మీరు అడిగిన వారు కూడా వచ్చారు, ఇప్పుడు మాట్లాడదాం అని శృతి అనగానే అని తలాడించాడు. అప్పుడు శృతి, మీరు భవ్యాన్ని మాకు అప్పగించడానికి ట్రస్ట్కి బదులు ఇంకేదైనా అడగండి, అది ఇస్తాం అని ఆఫర్ చేస్తుంది. అప్పుడు రంగారావు, రమేష్, నేను దీన్ని చూసి భయపడి భవ్య ఎక్కడుందో చెప్తా అనుకున్నారా? అస్సలు చెప్పను. మీరు దీన్ని నమ్మి చాలా పెద్ద తప్పు చేశారు. అయినా మీకు ఒక అవకాశం ఇస్తున్నా, ఆ ట్రస్ట్ నా పేరు మీద రాసి ఇచ్చేయి, ఇప్పుడే మీ కూతుర్ని వదిలేస్తా అని అంటాడు. నీకు ట్రస్ట్ రాయకుండా ఎలా నా మర్దల్ని తెచ్చుకోవాలో నాకు తెలుసు, నువ్వు అప్పటిదాకా కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పి, శివ, సత్య, మీరు ఆయన ఎక్కడికి వెళ్లకుండా టేబుల్కి ఆయన చేతుల్ని అటాచ్ చేసి హ్యాండ్ క్యాప్స్ వేయండి అని శృతి కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ రక్తం, మనుషులు స్పృహ లేకుండా ఉండడం చూసి ఏం జరిగిందని కీర్తిని కవిత అడుగుతుంది. కీర్తి మొత్తం జరిగింది చెప్తుంది అందరికీ. అయినా వాళ్ళు దివ్య అలా చేసిందంటే నమ్మరు. ఇంతలో దివ్య కిచెన్లో నుంచి 2 యాపిల్, వాటిని కోయడానికి చాకుని తీసుకొని వస్తుందని అందరూ సైలెంట్ అయిపోయారు. శృతి ఒక యాపిల్ కోసి వాళ్ళ టీంకి ఇచ్చి ఇంకో యాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తింటుంది. రంగారావు తన వైపే చూస్తున్నాడని గమనించి తినమని ఒక యాపిల్ ముక్క ఇస్తుంది. మళ్ళీ తనే, నీ చేతులు లాక్ అయిపోయాయి అని ఆ ముక్క రంగారావు నోట్లో పెడుతుంది. అసలు శృతి ఏం చేస్తుందో అక్కడెవ్వరికీ అర్థం కాదు. అప్పుడు శృతి, మనం కొన్న యాపిల్ తింటే మనకు ఆరోగ్యం, అదే కొట్టేసి తింటే అనారోగ్యం. దీని అర్థం మనం న్యాయంగా సంపాదించుకుంటే అది మనల్ని ఏమీ చేయదు, కానీ అన్యాయంగా మాత్రం చేస్తే దేవుడు ఏదో రకంగా శిక్షిస్తాడు అని శృతి చేతిలో ఉన్న చాకుతో రంగారావు ఎడమ చేతిని కోస్తుంది. అంతే, రంగారావు చేతి నుండి ఆగకుండా బ్లడ్ కారుతుంది. అది చూసి రమేష్ వాళ్ళకే తెలియకుండా భయం మొదలవుతుంది. ఇప్పుడు నీకు కేవలం 15 నిమిషాలు మాత్రమే ప్రాణాలతో ఉండగలవు. ఇప్పుడు చెప్పు, నీకు ట్రస్ట్ కావాలా లేక ప్రాణాలు కావాలా అని అడుగుతుంది శృతి.
నాకు నా ప్రాణమే కావాలి అని రంగారావు బాధతో చెప్తాడు. అయితే భవ్య ఎక్కడుందో చెప్పు, నిన్ను వదిలేస్తాం అని శ్రీ అడుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు అడిగినా తెలియదు అన్న రంగారావు ఇప్పుడు అడిగిన వెంటనే అడ్రస్ చెప్పేశాడు. ఏసీపీ గౌతమ్, మీరు రంగారావు చెప్పిన అడ్రస్ దగ్గర మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి అక్కడ భవ్య ఉందో లేదో చూడమని చెప్తుంది. గౌతమ్ శృతి చెప్పగానే వాళ్ళ టీంకి చెప్పి అక్కడికి వెళ్ళమని, నేను కూడా వస్తున్నా అని బయలుదేరుతాడు. మీకు అడ్రస్ చెప్పా కదా, నన్ను కాపాడండి అని రంగారావు బాధగా వేడుకుంటాడు. మాకు అక్కడ భవ్య ఉందో లేదో తెలిసే వరకు నీకు ట్రీట్మెంట్ జరగదు, ఎందుకంటే నీ మీద నాకు నమ్మకం లేదు అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళకి మొదటిసారి శృతి అంటే భయం మొదలైంది. కుమార్ ఫోన్ రింగ్ అవుతున్న విషయం కూడా మర్చిపోయి శృతిని చూస్తూ ఉండిపోయాడు. ఏంటి మీ ఆయన ఫోన్ రింగ్ అవుతున్నా నిన్నే చూస్తున్నాడు అని శ్రీ అనేసరికి శృతి కుమార్ వైపు తిరిగింది. శృతి తనని చూసేసరికి తేరుకొని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. దివ్య, భవ్య అక్కడ ఉందంట, బావ ఇక్కడికి తీసుకొని వస్తున్నాడంట అని చెప్పగానే శృతి రంగారావు వైపుకి తిరిగి, నువ్వు చాలా లక్కీ, ఇంకొక్క నిమిషం లేట్ అయింటే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి అని కీర్తి తనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయనగానే కీర్తి తన మెడికల్ కిట్ తెచ్చుకొని స్టార్ట్ చేసింది. రంగారావుకి ట్రీట్మెంట్ అయ్యేసరికి గౌతమ్ భవ్యను తీసుకొని వచ్చాడు. భవ్య రావడంతోనే దేవిని పట్టుకొని ఏడవడం మొదలు పెడుతుంది. రంగారావుకి ఒక డ్రైవర్ని ఇచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళమని శృతి చెప్తుంది. వెళ్తున్న రంగారావుని పిలిచి ఇలా చెప్తుంది, వీళ్ళు నా ఫ్యామిలీ, వాళ్ళ జోలికి కానీ ఇంకొకసారి వస్తే నువ్వు రావులే, నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇక్కడ ఉంటా కదా అని వాళ్ళని పంపించి శృతి టీంని కూడా పంపించేస్తుంది. ఇప్పటి వరకు లేని టెన్షన్ శృతికి ఇప్పుడు మొదలైంది. అందరూ హాల్లో ఉన్న శృతి మాత్రం టెన్షన్గా పైకి తన రూమ్కి వెళ్ళిపోయింది. అందరూ దివ్య వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు. ఇంకా ఉంది, పాత ఏసీపీ శృతి కేసుని బాగానే సాల్వ్ చేస్తుందనుకుంటున్నా. మరి ఇంత వైలెంట్ లుక్లో చూసిన దివ్యను కుమార్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా యాక్సెప్ట్ చేస్తారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.